చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. ఈ నెల 22వ తేదీ నుంచి మొదలు కానున్న దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. సామాన్యులే తమకు వీఐపీ అని, అందుకే అంతరాలయ దర్శనం కూడా రద్దు చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. వారి దసరాలో ఏర్పాట్ల గురించి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనే అంశాలను ఈరోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క మైక్రో లెవెల్గా మనం ప్రాపర్గా స్టడీ చేసి ప్లాన్ చేసి ఈసారి మెయిన్ అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం ఈసారి ముఖ్య ఉద్దేశము. వచ్చే కామన్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు ఒక మంచి భక్తిభావంతో వచ్చి అమ్మవారిని మంచిగా చూసుకొని మంచి అనుభూతితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే విఐపీస్కి ఈ టైంలోనే రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే అంతరాలయం దర్శనం అనేటువంటి ఉంటుంది. ఎందుకు ఈ టైం అని మీరు అడగవచ్చు. ఆ టైంలో ఇప్పుడు ఉన్న డేటా ప్రకారంగా చూస్తే అక్కడ నార్మల్ సామాన్య భక్తుల రద్దీ ఆ టైంలో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇన్కన్వీనియన్స్ ఉండదు. మిగతా ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకి విఐపీ ప్రోటోకాల్ ఇవ్వడం కష్టమవుతుంది. ఇవ్వాలని మనం ట్రై చేసినా కూడా సామాన్య భక్తులకి అసంతృప్తి కలుగుతుంది. మీకు తెలిసే ఉంది, సామాన్య భక్తులకి అసంతృప్తి కలిగితే మనం చేసిన ప్రయత్నం అంతా అంత ఉపయోగం ఉండదు. దసరా ఫెస్టివల్ సెలబ్రేషన్ మనం సక్సెస్ఫుల్గా చేయాలంటే పబ్లిక్ సంతృప్తికి వెళ్ళాలి, వచ్చే సామాన్య భక్తులు సంతృప్తికి వెళ్ళాలనేది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశము. అట్లాగే వచ్చే ప్రతి భక్తులతో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం ఎలా జరిగింది, క్యూ లైన్లో ఎలా ఫెసిలిటీస్ ఉండింది, ప్రసాదం ఎలా ఉండింది, ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని తీసుకున్నప్పుడు ఈసారి మినిమం 90% ప్లస్ మనం అచీవ్ చేయాలంటే ఈ ఇంటర్వెన్షన్ అవసరమని మనం అందరూ భావించాము. అదే ప్రకారంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించారు. ఇది మంచి డిసిషన్ను, దీన్ని కంటిన్యూ చేయండి. మనం అందరూ సహకరిస్తామనే ప్రజాప్రతినిధులు, అలాగే స్టేట్ హెడ్స్, ఇన్స్టిట్యూషనల్ హెడ్స్, గెస్ట్స్, స్టేట్ గెస్ట్స్ అందరూ దీని గురించి అప్రిషియేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ అంశం ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మీరు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఈసారి ఒక 2-3 టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాము. ఒకటి మీకు తెలిసే ఉంది, కమాండ్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాము ఇక్కడ మన మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీడియో వాల్ ఉంటుంది. ఈసారి ఇంతకుముందు టెంపుల్ పరిధిలో దాదాపుగా 250 కెమెరాలు ఉన్నాయి. మొత్తం టెంపుల్ చుట్టుపక్కల బయట కూడా ఉన్న కెమెరాలన్నీ అక్కడ అనుసంధానం చేసి ఏం లేదన్నా మినిమం 500 సీసీటీవీ కెమెరాల ఫీడ్ అక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క క్యూ లైన్, ప్రతి ఒక్క ఎంట్రీ పాయింట్, ప్రతి ఒక్క ఎగ్జిట్ పాయింట్, ప్రతి ఒక్క వల్నరబుల్ పాయింట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాము. ఇదే కాకుండా ఈసారి క్యూ లైన్లో క్రౌడ్ ఎంత మూవ్ అవుతా ఉంది, ఎక్కడైనా క్రౌడ్ అనుకోకుండా ఎక్కువ అయిందా, మూమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఏఐ కెమెరా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరా కూడా పెట్టి ఈసారి మానిటర్ చేస్తుంటాము. వచ్చే భక్తుల కౌంట్స్ కూడా ఆ కెమెరా ద్వారా తీసుకుంటాము. అది అల్గారిథం అంతా రెడీ అయింది కాబట్టి అది ఒక ఇంటర్వెన్షన్. ఇది కాకుండా ఈసారి కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారిని డిప్లాయ్ చేసుకుంటాం రౌండ్ ద క్లాక్. ఆ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడి నుంచి ఇతర డిపార్ట్మెంట్కి అనుసంధానం చేసుకోండి, ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఇదే కాకుండా ప్రతి 100 మీటర్కి ఒక దగ్గర పబ్లిక్ ఫీడ్బ్యాక్ పాయింట్ పెడుతున్నాం. ఒక క్యూఆర్ కోడ్, ఒక నంబర్ డిస్ప్లే చేస్తాము. వాళ్ళు అక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా, సమస్య వాటర్ని ఇబ్బంది ఉన్నా, టాయిలెట్ ఇబ్బంది ఉన్నా, క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, ఇక్కడ అధికారులు స్పందించట్లేదు, ఇక్కడ సౌకర్యాలు బాగాలేదు, ఏమున్నా కూడా వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ హోల్డింగ్ ఏరియాస్ నుంచి అమ్మవారికి దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యేంత వరకు క్యూఆర్ కోడ్లు, మొబైల్ నెంబర్ డిస్ప్లే ఉంటుంది. ఫోన్ చేసి చెప్పొచ్చు, క్యూఆర్ కోడ్లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఆ ఫీడ్బ్యాక్ బట్టి అక్కడ డాష్బోర్డ్లో మానిటర్ చేస్తుంటాము. ఎక్కడైనా ఎక్కువ రెడ్ టికెట్స్ రైజ్ అయితే వెంటనే అక్కడ ఉన్న సెక్టర్ ఆఫీసర్ని పంపిస్తాము. అంటే ఈ సెక్టర్ ఆఫీసర్స్ ఎవరు? టోటల్ 35 సెక్టర్స్ ఐడెంటిఫై చేసాము. ఈ మొత్తం టెంపుల్ నుంచి టెంపుల్ చుట్టుపక్కల ఏరియాలో హోల్డింగ్ పాయింట్స్, స్నానం ఘాట్స్, అలాగే క్యూ లైన్స్, ఈవెన్ హోమ్ సెంటరు, అలాగే టెంపుల్ లోపల, ఈవెన్ ఎగ్జిట్ సైడ్లో లడ్డు పాయింట్ అన్నీ కలిపి టోటల్ 35 సెక్టర్స్ ఉన్నాయి. దాదాపు 4000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు విజయవాడ సిపి ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రతి వెహికల్కి ఒక పాస్ నెంబర్ ఇస్తున్నాము. ఆ నెంబర్ పైకి ఎన్నిసార్లు తిరుగుతుందనే వెహికల్ కూడా ఆటోమేటిక్గా ఈసారి ఏఎన్పిఆర్ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యేటట్టు అది మనం కంట్రోల్ రూమ్లో పర్యవేక్షించేటట్టు ఒక ఏర్పాటు చేసాం. ఉదాహరణకు నా వెహికల్ ఒక నెంబర్ ఉంటుంది, 14 అనే నెంబర్ ఉంటుంది. 14 అనే నెంబర్ పైకి కిందకి ఎన్నిసార్లు తిరిగింది అనేది మన కంట్రోల్ రూమ్లో కనిపించే విధంగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈసారి ఇవంతా కూడా
చిన్న చిన్న స్మాల్ షార్ట్ ఫాల్స్ని కరెక్ట్ చేసే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. అదేవిధంగా విఐపి పాసెస్ ఈసారి కొంత విఐపి పాస్ ఇచ్చిన తర్వాత ఓటీపీ తీసుకొని అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఈసారి ఉంది. దాన్ని కూడా మీరు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో మీడియా సోదరులు కావచ్చు, పోలీసు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, ఎవరైనా సరే మనకు రెఫరెన్సెస్, ఎందుకంటే నేనున్నాను, నాకు కొందరు రెఫరెన్సెస్ అవసరం ఉంటుంది. నా వృత్తిరీత్యా నా క్యాడర్ రీత్యా కొంత అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కొంత నియంత్రణ అనేది అవసరం. కాబట్టి ఖచ్చితంగా రెఫరల్ పాసెస్ ఇచ్చేటట్టే నిన్న నిర్ణయం తీసుకున్నాం. కాకపోతే ఎవరు ఎన్ని పాసెస్ తీసుకున్నారు అనేది ఖచ్చితమైన లెక్క ఉండేటట్టు ఈసారి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీడియా సోదరులు కూడా మీకు ఎన్ని పాసులు కావాలన్నా అన్ని పాసులు ఇవ్వమని ఇందాకే జిల్లా కలెక్టర్ గారు మేము అనుకున్నాం. పాసెస్ ఇవ్వకుండా ఉండడం తప్పు, ఖచ్చితంగా ఇవ్వాలా. బట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎన్ని పాసులు ఇస్తున్నారు, ఎవరు ఎన్నిసార్లు ఎంతమంది తీసుకొస్తున్నారు అనేది ఒక లెక్క అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం జరిగింది. తర్వాత విఐపి టైమింగ్స్లోనే, అంటే మార్నింగ్ 7 to 9, ఈవినింగ్ 3 to 5, సో ఈ టైమింగ్స్లోనే విఐపి దర్శనం ఉంటే బాగుంటుందని చెప్పి నిర్ణయం జరిగింది. ఒకవేళ విఐపీస్ ఎక్కువైతే అటు ఇటు కొంత ఈవో గారి డెసిషన్ తీసుకుంటే కొంత అటు ఇటు కొంత ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు కూడా చక్కటి సదుపాయాలు చేస్తున్నారు. ఈసారి హోల్డింగ్ ఏరియా పెంచాము. ప్రజలకి అసౌకర్యం లేకుండా అన్ని విధాల అన్ని కఠినమైన పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. కాబట్టి మీ అందరి సహకారం మాకు కావాలని చెప్పేసి తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. 4500 మంది పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేశామని, త్రాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు పక్కాగా చేశామని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. అలాగనే మనకి వాటర్ బాటిల్స్ వరకు వస్తే 25 లక్షలు వాటర్ బాటిల్స్ అనేది ఈ టైము పెట్టడం జరుగుతుంది. దాదాపుగా 40 పాయింట్స్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి. అన్ని ఘాట్స్లో ఉంటాయి. ఎంటైర్ దుర్గమ్మ టెంపుల్ చుట్టూ ఉన్న ఏరియాలో కూడా ప్రతి పాయింట్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగనే శానిటేషన్, ముఖ్యంగా శానిటేషన్ అంటే కిందున్న ఏరియా అంతా కూడా విఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తాము. ప్రతిరోజు దాదాపుగా 1400 వర్కర్సు ప్రతి 3 షిఫ్ట్లో, అంటే ప్రతి షిఫ్ట్లో కూడా దాదాపుగా 530 వర్కర్స్తో రౌండ్ ద క్లాక్ శానిటేషన్ అనేది 12+2 14 రోజులు కంటిన్యూస్లీ మనం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మూలా నక్షత్రం రోజు తర్వాత లాస్ట్ 2 డేస్లో వచ్చే రెడ్ క్లోత్ ఏముంటుందో, భక్తాదులు వచ్చి ఇక్కడ స్నానం చేసి రెడ్ క్లోత్ ఏం వదిలేసి వెళ్తారో దాన్ని హ్యాండిల్ చేయడానికి కన్వీనర్ బెల్ట్తో పాటు మనకి ట్రాక్టర్స్ అనేది కంటిన్యూస్లీ మనం తీస్తూ పంపడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ వచ్చిన గ్యాప్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకుని విఎంసీ అధికారులు కౌన్సిల్ సహాయంతో ఖచ్చితంగా ఈ వచ్చే సంవత్సరం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా టాయిలెట్స్, వాటర్ బాటిల్, అలాగనే శానిటేషన్ పైన చర్యలు తీసుకొని చాలా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ని ఈ ఒక 10 days హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. విఐపీలకు దర్శనం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని దుర్గగుడి ఈవో సీను నాయక్ తెలిపారు. సామాన్య భక్తులు సంతోషంగా, ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని ఈవో సీను నాయక్ తెలిపారు. సాధారణమైన భక్తుడే మన విఐపీ లాగా మేము 500 క్యూ లైన్లో తీసుకెళ్ళడానికి ఈసారి వినూత్నంగా ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టోటల్ ఎంటైర్ డౌన్ హిల్, అప్ హిల్ అన్ని అంశాల మీద వారి యొక్క పర్యవేక్షణలో మేమంతా కూడా ఫాలో అవుతున్నాము. గౌరవ సిపి గారు కూడా లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, పార్కింగ్ విషయం కావచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా వారికి త్వరితగతిన ఈ యొక్క అమ్మవారి దర్శనం కల్పించి పంపించడానికి కూడా మేము ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు మేజర్గా శానిటేషన్ ఇష్యూ కావచ్చు, ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ యొక్క టాయిలెట్ విషయం కూడా మొత్తం అన్నీ కూడా వచ్చే భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండడం కోసం మేమంతా తీసుకున్నాము. అదేవిధంగా మీరందరూ చూశారు నిన్న గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా మన ఎర్స్ట్వైల్ జిల్లా మంత్రులు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా వచ్చారు. వారందరి యొక్క నిర్ణయం మేరకు కూడా కొన్ని కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు చేసుకొని వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఈజీగా దర్శనమయ్యి త్వరితగతిన బయటికి వెళ్ళేటట్టు కూడా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈసారి మనకు లడ్డూకి సంబంధించిన ఇబ్బందులు లేకుండా 3 సెంటర్లలో లడ్డూ తయారీ కేంద్రం, అదేవిధంగా
అదనంగా ఈసారి 8 లడ్డు విక్రయ కేంద్రాలు కూడా తీసుకున్నాము. మనకు అన్నప్రసాదం స్వీకరణకు కూడా పెద్ద బిల్డింగ్ మన ఎదురుగానే మహామంటపం ఎదురుగానే ఆల్రెడీ ఈరోజు ట్రయల్ రన్ కూడా స్టార్ట్ చేసేసాం జరిగింది. సో ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం స్వీకరణకు కూడా మనము ఏ లోటు లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ భక్తుడైనా కానీ వచ్చిన క్యూ లైన్లో వారికి వాటరు, అదేవిధంగా వచ్చేటప్పుడు 11 రోజులు మనకు వినాయక మందిరం నుంచి అప్ టు టోల్ గేట్ దాటుకొని రాజగోపురం వరకు వచ్చే వరకు కూడా ప్రతి భక్తుడు యొక్క ఆధ్యాత్మికతను అమ్మకు సంబంధించిన అంటే కనకదుర్గమ్మ వారికి సంబంధించిన శ్లోకాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ డివోషనల్ వాతావరణమే ఉండాలనే ఉద్దేశంతో 11 రోజులు జరిగే 11 అలంకారాలకు సంబంధించిన వచ్చే వారికి లెఫ్ట్ సైడు 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, వెళ్ళేటప్పుడు కూడా 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఈ యొక్క ఆధ్యాత్మికతకు కేంద్రం అని చెప్పేసి ఈ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ టెంపుల్ పరిసరాలన్నీ కూడా మనం చాలా కొత్తగా ఈసారి ఆలోచించుకొని అందరి సహకారంతో చేయడం అనేది జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.